నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వవసునామ సంవత్సర 2025-2026 వృశ్చిక రాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అలానే రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాజ్యపూజ్యం అవమానం బాగానే ఉన్నాయి. మరి ఆదాయం 2, వ్యయం 14. ₹2 సంపాదిస్తే ₹14 ఎలా ఖర్చు పెడతామని మీకు ఒక అనుమానం రావచ్చు. అలానే ఇంకొంతమందికి ఏంటంటే ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు అంటే అన్ని అప్పులు అయిపోతామన్న భయము, ఆందోళన కూడా ఉండవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఇటువంటి భయము, ఆందోళన ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో, పూర్వపుణ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అనేక విధాలు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏంటి అంటే గత 2.5-3 సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక్కడ మీరు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఒక వాహనం కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్నా, అటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వివాహం లేని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతానం ద్వారా కావచ్చు, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. సో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలకి మనకు డబ్బులు అవసరం అవుతాయి కదా. ఇప్పుడు మనం ఇల్లు కొనాలనుకోండి, 30 లక్షలు ఉందనుకోండి అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇక్కడ 30 లక్షలు మన సొంత డబ్బులు పెట్టేసి ఏం కొనం కదా. మహా అయితే మనం 15 లక్షలు ఎంతో పెడితే మిగిలిన అమౌంట్ అంతా కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటాం, అవునా. సో ఈ బ్యాంక్ లోన్ అనేది అప్పే కదా. ఇక్కడ అప్పు చేస్తున్నాం. 10 లక్షలు మన దగ్గర ఉంటే ఇంకో 20 లక్షలు మనం అప్పు చేస్తున్నాం. కానీ ఎందుకు అప్పు చేస్తున్నాం? ఒక ఇల్లు కొనుక్కోవడానికి, లేదంటే ఒక కారు కొనుక్కోవడానికి, లేదంటే మన అబ్బాయినో విదేశాలకు చదువు నిమిత్తం పంపించడానికి, ఇలా శుభ వ్యయం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆదాయం 2, వ్యయం 14 ఉంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి, శుభ వ్యయానికి సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు చేస్తాము. అలానే కాస్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అని అర్థం వస్తుంది. కాబట్టి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో మేజర్ గ్రహాల యొక్క అనుకూలత బాగానే ఉంది కాబట్టి ఇంట్లో శుభవ్యయం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఉగాది రాశి ఫలితాలు అనేవి సహజంగా 4 పెద్ద గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహు, 4 కేతువు. ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్తుంటాం. ముందుగా మనం క్లుప్తంగా ఫలితాలు తెలుసుకొని తర్వాత ఏ గ్రహం గోచారం ఆధారంగా మనకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాల్సింది, ఈ సంవత్సరం ఆరంభం నుండి శని భగవానుడి యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోయి చక్కగా పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. అన్ని విధాలా కూడా యోగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది. అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుంది. అలానే శని భగవానుడు కర్మఫలదేవత అవుతూ పంచమ స్థానంలో ఉంటూ ఆయన 11వ స్థానాన్ని, 2వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా ధనం ఏదో ఒక విధంగా మీ చేతికి అందుతుంది. అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అలానే ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటి అంటే కాస్త ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ వ్యవహారాలకు సంబంధించి కాస్త ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో మీ మీద మీరు చేయని తప్పుకి మాట పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత గురువుగారు అష్టమ స్థానంలో సంచారం చేసినప్పటికీ అక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ 9వ దృష్టితోటి 4వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. అలానే తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవానుడు పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచారం వలన ఏంటి అంటే సొంతంగా ఒక స్థలం కొనుక్కోవడమో, సొంతంగా ఒక వాహనమో, లేదంటే ఏదైనా గృహమో, అపార్ట్మెంట్లో ఫ్లాటో ఇలాంటివి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి మన పేరు మీద కంటే కూడా మన పిల్లల పేరు మీద, లేదంటే మన పిల్లల కోసమో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సంతానం వృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా సంతానాన్ని విదేశాలకు పంపించాలి అనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలు అనేవి ఈ కాలంలో నెరవేరుతాయి. అది ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే విద్యారీత్యా కావచ్చు. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ధన పంచమాధిపతి అయిన గురువు గారు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.
అలానే కొన్ని సందర్భాల్లో ధన వ్యయం కూడా ఉంటుంది. ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరీ సీరియస్ అయిపోయి విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలు ఏవో వస్తాయని కాదు, కానీ బట్ ఎప్పటి నుండో ఏదో హెల్త్ ఇష్యూ ఉంటూ అది మీకు సరిగ్గా తెలియకపోతే, అంటే కాస్త హెడెన్గా ఉన్న, రహస్యంగా గుప్తంగా ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో కాస్త బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అవి అలర్జీస్ కావచ్చు, లేదంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి సంబంధించి కావచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ అయితే కొంతమేర వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డైట్ వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చతుర్థంలో రాహువు, పంచమంలో శని భగవానుడు, అష్టమంలో గురువుగారి యొక్క సంచారం అనేది విద్యార్థులకు చాలా బాగా అనుకూలిస్తుంది. మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ ఫోకస్ అనేది పెడదారబడుతుంది. అంటే చదువు మీద కాకుండా వేరే వాటి మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ మీకు ప్రవేశాలు లభించవచ్చు. మీరు ఏ స్థాయిలో రాణించగలగాలి అనుకుంటున్నారో ఆ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కాస్త ఫోకస్ చేసినట్లయితే సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే పిహెచ్డి ఇలాంటివి చేస్తున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న కార్మికులకి, కర్షకులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది. తర్వాత రిటైల్ వ్యాపారస్తులకి, హోల్సేల్ వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. తర్వాత రైతులకు చూసుకుంటే 2 పంటలు పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరీ అధిక లాభాలు వస్తాయని చెప్పను, కానీ పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి చేపల చెరువులు వేసుకునే వాళ్ళకి, రొయ్యల చెరువులు వేసే వాళ్ళకి పర్వాలేదు, యోగిస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే గురువుగారి యొక్క సంచారం అనేది ఏంటంటే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఏదో ఒక విధంగా మీ అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి, లేదా సరదాగా విదేశాలు ఏమన్నా వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి, లాయర్లకి చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సివిల్ లాయర్ల కంటే కూడా క్రిమినల్ లాయర్లకి ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ నాయకులకు చూసుకుంటే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి. కొన్ని సందర్భాల్లో దేనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు, అక్కడ అవ్వాల్సిన పని అవ్వదు. అలానే మీకు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలాంటివి పొందే సమయంలో కూడా కాస్త రాజకీయాలు ఎక్కువ అవ్వడము, తద్వారా మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామనే దాన్ని కూడా కాస్త మైండ్లో పెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా గురువుగారు. వృశ్చిక రాశి వారికి గురువుగారు ఏమవుతారు? ఆయన 2-5 స్థానాలకు అధిపతి అవుతారు. 2-5 స్థానాలకు అధిపతి అయిన గురువుగారు మే 15, 2025 వరకు కూడా 7వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వివాహము వీటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది. మే 15, 2025 నుండి ఆయన మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కాబట్టి చాలా వరకు ప్లస్ పాయింట్సే ఉంటాయి, పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధన పంచమాధిపతి అయిన గురువు గారు అష్టమంలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. స్పెక్యులేషన్ బిజినెస్లో కాస్త లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలానే గతంలో మీరు చేసిన రుణాలను తీర్చుకోవడమే కాకుండా మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా రుణాలు ఇచ్చుంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి. అలానే ధన పంచమాధిపతి అయిన గురువు గారు అష్టమంలో సంచారం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక పరంగా బాగుంటుంది. ఎందుకంటే 5 అనేది మంత్రస్థానం అవుతుంది. ఈ స్థానాధిపతి 8లో ఉన్నారు అంటే కాస్త మంత్ర సాధనలు, ఏదైనా సిద్ధ గురువుల దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము, వాటిని పురస్కరణ చేయడము, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకోవడము, ఇప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, 4వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ గురువు గారు ధనాధిపత్యతో ధనస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా వరకు బాగానే ఉంటుంది. ఏదో ఒక విధంగా మీ అవసరానికి తగ్గట్టుగా ధనం అనేది మీ చేతికి అయితే అందుతుంది. అది అప్పులు చేస్తారో, వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారో, చేతి బదులు తీసుకుంటారో, ఎలాగైనా సరే మీ అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది. అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో కాస్త సీరియస్గా ఉండడము, సిన్సియర్గా పనిచేయడం అనేది మాత్రం అలవాటు చేసుకోండి. అలా ఉంటేనే ఈ సంవత్సరం నెగ్గుకు రాగలుగుతారు.
అలానే గురువుగారు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమం అనేది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అవుతుంది. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో జాబ్ చేంజ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఉద్యోగం మారవచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో పొజిషన్ మారవచ్చు, అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేసే ప్లేస్ మారచ్చు. అంటే అదే కంపెనీకి పనిచేస్తారు, కాకపోతే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జాబ్ చేంజ్ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మే 15 తర్వాత నుండి మాత్రం కాస్త అనుకూలంగా ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. అలానే అష్టమ స్థానంలో గురువు గారు ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా వరకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మీకు ఎప్పటి నుంచో ఏదో హెల్త్ ఇష్యూ అనేది రన్ అవుతూ ఉంటుంది. బట్ మీకు తెలిసి ఉంటుంది అది. అంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కావచ్చు, లేదు అంటే కనుక ఇంకేదైనా స్కిన్ ప్రాబ్లమ్, ఎలర్జీ ప్రాబ్లమ్ ఏదో ఎప్పటి నుంచో ఉంటూ ఉంటుంది. బట్ దీన్ని మీరు ఎప్పుడు సీరియస్గా తీసుకోవడమో లేదంటే అసలు వాటిని గుర్తించకపోవడమో ఇలా ఏదో చేరుగు ఉంటుంది. సో ఈ టైంలో గురువుగారు ఎప్పుడైతే అష్టమస్థానంలో సంచారం చేస్తున్నారో అలాంటి అనారోగ్య సమస్యలు అనేవి బయటపడడము, తద్వారా మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము అవి బాగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే 8వ స్థానంలో గురువుగారి సంచారం వలన ఏంటి అంటే మీకు రావాల్సిన వారసత్వ ఆస్తులు మీ తల్లిదండ్రుల దగ్గర నుండి, మీ తాత ముత్తాతల దగ్గర నుండి, ఎవరి దగ్గర నుండి అయినా సరే రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా మీరు ఇటువంటి వాటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఏది దగ్గరికి రాని, కొలిక్కి రాని విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా దగ్గరికి వస్తాయి, నెరవేరుతాయి. మీకు అనుకూలంగానే పాజిటివ్గానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే గురువుగారు 4వ స్థానాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకున్నాం కాబట్టి సొంతంగా స్థలం కొనుక్కోవడమో, ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. 4 అనేది విద్యాస్థానం అవుతుంది. ఇక్కడ విద్యాకారకులైన గురువు గారు విద్యాస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. గురువు గారు 18 అక్టోబర్ 2025న అతిచారంతో 9వ స్థానం కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. అద్భుతంగా యోగిస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే మనం మే నుంచి చెప్పుకున్నాం కదా, మే నుంచి అక్టోబర్ వరకు, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఒక 6 నెలల్లో మీకు కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ, కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ గురువుగారు ఎప్పుడైతే 9వ స్థానంలో భాగ్యస్థానంలో ప్రవేశం చేస్తారో ఇక్కడి నుండి మాత్రం వృశ్చిక రాశి వారికి ఒక 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం అద్భుతంగా యోగిస్తుంది. గత కొంతకాలంగా మీరేమైనా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా పటాపంచలేకపోతాయి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా గురువుగారి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈయన 5 డిసెంబర్ 2025 నుండి మరలా వక్రించి మిథున రాశిలోకి 8వ స్థానంలోకి సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ సామాన్య ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, వీలైనంతగా పరమేశ్వరుడి టెంపుల్స్కి వెళ్తూ ఉండడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం మార్చి 29, 2025 నుండి కూడా ఆయన మీనరాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. 5 అంటే పూర్వపుణ్యస్థానము, సంతాన స్థానము, క్రియేటివిటీ, తెలివితేటలు వీటిని ఇండికేట్ చేసే స్థానం, సామాజిక సంబంధాలు వీటిని కూడా రిప్రజెంట్ చేస్తుంటుంది. ఈ స్థానంలో కర్మఫలదాత అయిన శని భగవానుడి సంచారం చేస్తూ ఉన్నారు. రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది కాబట్టి ఏంటి అంటే కాస్త మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. కుటుంబంలో కాస్త సుఖ సంతోషాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలానే మొన్నటి వరకు ఏంటి అంటే మీరు కంఫర్ట్స్ కావచ్చు, మీకు సుఖం కావచ్చు చాలా తక్కువగా ఉండవచ్చు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కుటుంబంలో ఏదో ఒక సమస్యలు, వీటి వల్ల మీకు సరైన ఆరోగ్యం లేకపోవడము, సరైన మానసిక ప్రశాంతత లేకపోవడము, సుఖం సరిగ్గా లేకపోవడం ఇవన్నీ ఉండవచ్చు. ఈయన ఎప్పుడైతే 5వ స్థానంలో సంచారం చేస్తున్నారో ఈ విషయాలన్నింటిలో కూడా చక్కటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలానే సంతాన భాగ్యం ఉంటుంది, సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందుతారు. అలానే ఇక్కడ శని భగవానుడు మీకు 4వ స్థానాధిపతి అవుతూ 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. అంటే శాస్త్రంలో ఆ పాయింట్ ఉందన్నమాట. కేంద్రాధిపతి కోణంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తారు. కాబట్టి శని భగవానుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ 7వ దృష్టితోటేమో కన్యారాశిని అంటే మన వృశ్చిక రాశి వారికి 11వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. అలానే ధనుర్రాశిని వీక్షిస్తుంటారు అంటే 2వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. తర్వాత వృషభాన్ని వీక్షిస్తున్నారు అంటే 3వ దృష్టితోటి వృషభాన్ని చూస్తుంటారు అంటే 7వ స్థానం. 7, 11, 2 స్థానాలని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గత 3 ఏళ్ళుగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. తర్వాత సామాజిక పరమైన విషయాల్లో కూడా, అంటే ఇక్కడ మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు, మీ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ మీరు కళాకారులు అయితే కనుక మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది ఈ కాలంలో లభిస్తుంది. అలానే మీరు చేసే సర్వీస్కి మంచి రికగ్నైజేషన్ రావడము, సొసైటీలో మీకంటూ మంచి పేరు రావడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే సమాజంలో కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళతోటి, మంచి పేరున్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలు ఉంటాయి, అవి మీకు భవిష్యత్తులో లాభిస్తాయి. సో ఎటు చూసుకున్నా కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈయన సంచారానికి సంబంధించి అతి త్వరలోనే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అందులో శని భగవానుడి యొక్క గోచారాన్ని ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రాహుకేతువుల సంచారం. మే 18, 2025 వరకు కూడా రాహు పంచమ స్థానంలోనూ, అలానే కేతువు లాభస్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. 5, 11 స్థానంలో రాహుకేతువుల సంచారం అనేది సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుంది. వీళ్ళు మే 18, 2025 నుండి రాహు కుంభరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతువు 10వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో రాహు సంచారం అనేది పర్వాలేదు. ఇక్కడ రాహుకి తన సొంత నక్షత్రమైన శతభిష నక్షత్రంతో పాటుగా కుంభరాశికి రాహుని కోలాడ్గా తీసుకున్నారు. అంటే 4వ స్థానాధిపతి ఒక విధంగా 4వ స్థానంలో సంచారం చేసే ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాహుకు సంబంధించి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులు, వీటికి సంబంధించి లేదంటే శ్వాసకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దగ్గు వచ్చి తొందరగా తగ్గకపోవడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే 4వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు ఏంటంటే విదేశీ యానం ఉంటుంది, కాస్త దూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలానే 4వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు కాబట్టి డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, తద్వారా ఏమైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో రాహు ఉంటే విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఫోకస్ డైవర్ట్ అవుతుంది. ఈ యొక్క విషయంలో మాత్రం విద్యార్థులు కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే రాహు వలన మంచి తెలివితేటలు వస్తాయి. ఈ విషయం అయినా సరే ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడంతా కూడా బాగానే ఉంది. తర్వాత దశమంలో కేతువు యొక్క సంచారం. సింహరాశిలో కేతు యొక్క సంచారం దశమ స్థానంలో పర్వాలేదు. కాస్త ఉద్యోగంలో మార్పు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే ఎక్కువ కేతు ఏంటంటే ఆధ్యాత్మికము, మోక్షము వీటికి సంబంధించిన ఆయన కాబట్టి మనం ఆయన యొక్క ఫలితాలని ఎక్కువగా స్పిరిచువల్ వేలని చూస్తుంటాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ దశమంలో కేతు యొక్క సంచారం అనేది పురోహితులు, లేదు అంటే ఈ మతపరమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో సామాన్యమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన, గణపతి స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ నెలలు ఎలా ఉంటాయి అంటే 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ అక్టోబర్ సెకండ్ హాఫ్ ద మంత్ నుంచి మాత్రం చాలా బాగుంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా గురువు గారు భాగ్యస్థాన సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలలు అనేవి చాలా వరకు యోగదాయకంగా ఉంటాయి.